परंपरा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्ट परन्तप। ఓ శత్రువులను జయించేవాడా, రాజఋషులు ఈ విధముగా యోగశాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో లులిప్తమైపోయినది, అనగా క్షీణించిపోయినది. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవరోహణ క్రమంలో అందుకునేటప్పుడు శిష్యుడు భగవత్ప్రాప్తి తెలిపే శాస్త్రాన్ని గురువుగారి నుండి అర్థం చేసుకుంటాడు. ఆ గురువు తన గురువు నుండి ఇలాగే అందుకున్నాడు. ఈ విధమైన సాంప్రదాయంలోనే రాజఋషులైన నిమి, జనకుడు యోగశాస్త్రాన్ని అర్థం చేసుకున్నారు. ఈ సాంప్రదాయం ఆది జగద్గురువైన భగవంతునితోనే మొదలైంది. భగవంతుడు సృష్టి ప్రారంభంలో జ్ఞానాన్ని ప్రప్రథమంగా జన్మించిన బ్రహ్మదేవుని హృదయంలో తెలియపరిచాడు. ఆయన నుండి ఈ సాంప్రదాయం కొనసాగింది. ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీకృష్ణుడు సూర్యభగవానుడైన వివస్వనుడికి కూడా తన ఈ జ్ఞానాన్ని తెలియపరిచినట్లు చెప్పాడు. ఆయన నుండి కూడా ఈ సాంప్రదాయం కొనసాగింది. కానీ ఈ భౌతిక ప్రపంచ స్వభావం ఎలాంటిదంటే కాలక్రమంలో ఈ జ్ఞానం విలుప్తమైపోయింది. ప్రాపంచిక మనస్తత్వం గల కపటులైన శిష్యులు తమ కళంకిత దృక్పథం పరంగా జ్ఞానాన్ని అన్వయిస్తారు. కొలది తరాలలోనే ఆ జ్ఞానం యొక్క ప్రాచిక స్వచ్ఛత మలినమైపోయింది. ఇలా జరిగినప్పుడు తన అకారణ కరుణచే భగవంతుడు ఆ సందేశాన్ని మానవజాతి సంక్షేమం కోసం తిరిగి సుస్థిరపరుస్తాడు. ఆ పనిని తానే ఈ లోకంలో స్వయంగా అవతరించి కానీ లేదా తన పని కోసమే నియమింపబడ్డ భగవత్ప్రాప్తి నొందిన మహనీయుని ద్వారా కానీ చేస్తాడు. భారత చరిత్రలో 5వ మూల జగద్గురువైన జగద్గురు శ్రీ కృపాలజీ మహారాజు గారు సనాతన జ్ఞానాన్ని ఇప్పటి కాలంలో తిరిగి ప్రతిపాదించి స్థిరపరిచిన భగవత్ప్రేరణ నొందిన ఈ కోవకి చెందిన మహాత్ములు. పవిత్ర కాశీనగరంలో 500 మంది వేద పండితులతో కూడిన అత్యున్నత సంస్థానమైన కాశీ విద్వత్ పరిషత్ కేవలం 34 సంవత్సరాల ప్రయాణంలోనే జగద్గురు అన్న బిరుదునిచ్చి వారిని సత్కరించింది. వారు ఆ విధంగా భారత చరిత్రలో జగద్గురు శంకరాచార్య, జగద్గురు నిబార్కాచార్య, జగద్గురు రామానుజాచార్య మరియు జగద్గురు మధ్వాచార్యుల తరువాత జగద్గురు అన్న బిరుదు నొందిన ఐదవ వారయ్యారు. భగవద్గీత యొక్క నిగూఢమైన భావాన్ని జగద్గురు శ్రీ కృపాలజీ మహారాజు గారు నాకు తెలియచేసిన ప్రకారంగా ఈ యొక్క గీతా వ్యాఖ్యానం రాయబడింది. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.